చాలా స్కోప్ ఉన్న సినిమా కానీ ఆ డైలాగ్స్లో పట్టు లేదు, ఎమోషన్ లేదు. అది పెద్ద పెద్ద యాక్టర్స్ చెప్పినా కూడా శరత్ కుమార్ గారు కానీ మోహన్ లాల్ గారి డైలాగ్స్ చెప్పినా ఆడియన్స్కి ఏదో డల్గా అలా అలా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. కానీ ఎమోషన్ మనం హుక్ చేసి అరే ఏదైనా క్యారెక్టర్ చనిపోతే మనకి ఎమోషనల్గా మనకు కనెక్ట్ అవుతే మనం బాధపడడం కానీ ఒక క్యారెక్టర్ నవ్విస్తే ఏడిపిస్తే అది అసలు కనెక్ట్ అవ్వదు సరిగ్గా మనకు. ప్రభాస్ చాలా ఫస్ట్ హాఫ్ కానీ ఆ తర్వాత వచ్చే సీక్వెన్స్ కానీ ప్రభాస్ గారి క్యారెక్టర్ వచ్చే వరకు చాలా డల్గా ఉంటుంది థియేటర్ అయితే. మధ్యలో జోక్స్ వేస్తున్నారు అట్లా అదంతా చాలా ఎబ్బెట్టుగా ఉంది. ప్రభాస్ గారి క్యారెక్టర్ వచ్చినప్పుడు మాత్రం అలా అందరూ ఒక్కసారి ఎనర్జీ వచ్చినట్టు సినిమా ఉంటుంది. ప్రభాస్ గారి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్, స్టోరీని ముందుకు నడిపిస్తుంది. తర్వాత ఒక ఇంపార్టెన్స్ ఉంది. కానీ మోహన్ లాల్ క్యారెక్టర్ కొంచెం వేస్ట్ అనేది అనిపించింది. తర్వాత శరత్ కుమార్ గారిని అంత యూటిలైజ్ చేయలేదు. ఇంకా అక్షయ్ కుమార్ గారు, కాజల్ గారు అయితే బాగా చేశారు. దేవుడి క్యారెక్టర్స్లో శివపార్వతి లాగా చాలా బాగా పండింది అవన్నీ. ఇకపోతే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. కానీ అదే ఎడిటింగ్ విషయంలో కానీ వార్ సీక్వెన్స్ ఉంటుంది ఈ సినిమాలో. వార్ సీక్వెన్స్ చాలా అంటే ఒక బాహుబలి రేంజ్లో ఏదో చెప్పారు, లార్డ్ ఆఫ్ ద రింగ్స్ లాగా ఉంటుంది అని చెప్పి మంచు విష్ణు గారు చెప్పారు. కానీ సినిమా చూస్తున్నంతసేపు చాలా కట్గా ఉంటుంది, సింక్ ఉండదు అసలు. ఒక ప్రేక్షకుడికి అసలు కనెక్ట్ అవ్వదు అనమాట. కానీ CGI వరకు చాలా వరకు బాగుంది. కానీ కొన్ని చోట్ల గ్రీన్ స్క్రీన్స్ వాడారు. న్యూజిలాండ్లోకి వెళ్ళి తీసినా కూడా చాలా సీక్వెన్స్లు మళ్ళీ గ్రీన్ స్క్రీన్ కనిపిస్తుంది. కానీ ఓవరాల్గా సినిమాటోగ్రఫీ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఫారెన్ లొకేషన్లో శ్రీకాళహస్తిని చూపించినట్టు ఆ వాయులింగం ఉన్న చోటు అన్నీ బాగున్నాయి. అది ల్యాండ్స్కేప్ పరంగా న్యూజిలాండ్ బాగుంటుంది కాబట్టి కెమెరాలో ఆల్రెడీ బాగా అనిపిస్తుంది. కానీ అక్కడ కూడా కొన్ని చోట్ల గ్రీన్ స్క్రీన్ వాడారు, పర్లేదు. బట్ ప్రొడక్షన్ వాల్యూస్ అంటే బెటర్గా ఉన్నాయి. కానీ అదే పేపర్ మీద బాగుంది, సీన్స్ బాగా రాసుకున్నారు. 10 years వర్క్ చేశాను అన్నారు విష్ణు గారు స్క్రిప్ట్ మీద. కానీ అంతా బాగుంది. కానీ ఎగ్జిక్యూషన్ స్క్రీన్ మీదకి వచ్చేసరికి మనకు ఎమోషనల్ కనెక్ట్ అనేది మిస్ అవుతుంది. ఏది ఫస్ట్ 1.5 to 2 hours. క్లైమాక్స్ వరకు వచ్చేసరికి ఓకే, యాక్చువల్ కన్నప్ప స్టోరీ, ఆ కన్ను తీసి పెట్టడం కానీ శివుడితో అదంతా రక్తం గారడం అదంతా బాగుంది లాస్ట్ వరకు. కానీ లాస్ట్ వరకు ప్రేక్షకుడిని కూర్చోపెట్టలేకపోయాడు. ఎందుకంటే ఆ సోలో ఎమోషన్ అనేది మిస్ అవుతుంది. ఓవరాల్గా ఒక 2.5 ఇస్తాను.